నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం వినయ్ కుమార్ గారు రచించిన 'నాన్నకు ప్రేమతో శ్రావ్య' అనే ఒక మంచి కథను విందాం. శ్రావ్య పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. తండ్రి బిజినెస్‌లో మోసపోయి అప్పుల పాలవడంతో చనిపోయాడు. ఒక పక్క ప్రేమించిన అతను మోసం చేశాడు. ఇవన్నీ తట్టుకోలేక శ్రావ్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు తల్లి, "నువ్వు ప్రాణం తీసుకునేంత గొప్ప ప్రేమికుడా అతను" అనింది. అప్పుడు శ్రావ్యకు తన కర్తవ్యం ఏమిటో, ఏం చేయాలో అర్థమైంది. మరి శ్రావ్య కథ వినేద్దామా? "అమ్మా, నన్ను క్షమించు. ఇలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతకడం నా వల్ల కావడం లేదు. తప్పు ఎవరో చేస్తే శిక్ష నాకు పడింది. అందరూ నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారు. నాన్నని వాళ్ళు మోసం చేశారు. ఆస్తి పోయినా భరించాను. కానీ ఆస్తితో పాటు నాన్న కూడా పోయారు. అప్పులు మిగిలాయి. కానీ అయిన వాళ్ళు దూరమయ్యారు. ప్రేమించినవాడు మోసం చేశాడు. నాకింక బతకాలి అని లేదు. నన్ను క్షమించమ్మా." ఇట్లు శ్రావ్య. కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. మనసును ఎవరో మెలిపెడుతున్నట్టు బాధ. కానీ అమ్మ కోసమైనా సరే బతకాలని ఉన్నా బలవంతంగా ఎవరో ఊపిరి ఆపేస్తున్నట్లు ఉంది. బతుకు భారంగా ఉంది. గడిచిన జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. గడిచిన కాలం తిరిగి రాదనే నిజం మనసు అంగీకరించడం లేదు. బతకడానికి ఒక్క అవకాశం ఉంటే జీవితాన్ని కొత్తగా రాయాలని ఉంది. ఇవన్నీ ఆలోచించడం ఇప్పుడు అనవసరం. అప్పుడే తనకు చేయాల్సింది గుర్తుకు వచ్చింది. ఉరితాడు సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతుంది. కన్నీటి సంద్రంలో ఉన్నట్లు ఉంది. మెడకు తాడు బిగుసుకుంది. ఇంకో 2 నిమిషాలకి ప్రాణం పోయేలా ఉంది. ఇంతలో ఎవరో చెయ్యిని పట్టుకొని లాగినట్లు ఉంది. "అమ్మా." 2 నిమిషాలు మౌనం. అమ్మ కొట్టలేదు, తిట్టలేదు. కేవలం ఒక మాట అంది. "నువ్వు ప్రాణం తీసుకునే అంత గొప్ప ప్రేమికుడా అతను?" అంతే. చెంప మీద గట్టిగా కొట్టినట్లు అనిపించింది. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. అవును, అలాంటి వాడి కోసం నేను చావడం ఏంటి? ప్రేమ అన్నాడు. నువ్వు లేకపోతే బతకలేను అన్నాడు. ఇప్పుడు డబ్బు కోసం మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడ్డాడు. అలాంటి వాడి కోసం నేను చావడం ఏంటి? బిడ్డను కనడం అంటే చావుకి చివరంచుల వరకు వెళ్ళడం అంటారు. అయినా అంతటి కష్టాన్ని ఇష్టంగా భరించి కనింది మా అమ్మ. అమ్మ ప్రేమ కంటే ఎక్కువ 20 ఏళ్ళు గుండెలపై ప్రేమగా మోశాడు నాన్న. నాన్న చూపించిన మమత కంటే ఎక్కువ నాకు అతని ప్రేమ. నా కలలు, ఆశలే వాళ్ళ జీవితంగా మలుచుకున్నా వాళ్ళ కోసం నేను ఇచ్చిన బహుమతి నా చావేనా? లేదు. నేను గడిచిన కాలాన్ని, పోయిన ప్రాణాల్ని వెనక్కి తీసుకురాలేకపోవచ్చు. కానీ భవిష్యత్తు మార్చగల శక్తి మనలోనే ఉంది. నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమ్మకి, నాన్నకి నేను ఇవ్వగలిగిన బహుమతి నా చెల్లెలికి ఉజ్వల భవిష్యత్తు, నా పెదవులపై చిన్న చిరునవ్వు మాత్రమే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తనలో తెలియని ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. గతం. శ్రావ్య వాళ్ళ నాన్న సూర్యనారాయణ గారు పెద్ద పేరు మోసిన వ్యాపారవేత్త. అమ్మ అంజలీదేవి పేరుకు తగ్గట్టే ఉత్తమ ఇల్లాలు. వీళ్ళిద్దరికి 2 కూతుర్లు. వీరి పెద్ద కూతురి పేరు శ్రావ్య. శ్రావ్య అంటే సూర్యనారాయణ గారికి పంచప్రాణాలు. శ్రావ్య పుట్టిన తర్వాత వీరికి బాగా కలిసి వచ్చింది. శ్రావ్యని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేరు సూర్యనారాయణ. ఎంఏ ఎకనామిక్స్ చివరి సంవత్సరం చదువుతుంది. చిన్న కూతురు కావ్య 9వ తరగతి చదువుతుంది. కావ్య సూర్యనారాయణ గారికి సొంత కూతురు కాదు. సూర్యనారాయణ గారి దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కూతురు. అతను చనిపోవడంతో ఆ అమ్మాయిని చేరదీసి కావ్య అని పేరు పెట్టి సొంత కూతురిలా చూసుకుంటున్నారు. అంజలీదేవి గారు కూడా వారిద్దరి మధ్య వ్యత్యాసం చూపలేదు. శ్రావ్యపై చూపించే ప్రేమనే కావ్యపై కూడా చూపించేది. మోహన్ రావు సూర్యనారాయణ గారి బిజినెస్ పార్ట్నర్ మరియు స్నేహితుడు. శ్రావ్య రోజు కాలేజీకి వెళ్ళే సమయంలో ఒకడు వెంటపడేవాడు. ప్రేమించమని బెదిరించేవాడు. ఒకరోజు వాడు రోడ్డు మీద శ్రావ్యాన్ని ఏడిపిస్తున్నాడు. అందరూ చూస్తున్నారు తప్ప ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇంతలోనే వచ్చాడు మహేష్. తనని తాను పరిచయం చేసుకుంటూ శ్రావ్యకి కాబోయే భర్తని అంటూ పరిచయం చేసుకున్నాడు. "సారీ బ్రదర్,
శ్రావ్య ఎప్పుడూ చెప్పలేదు తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది అని. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమీ అర్థం కాక చూస్తూ నిలబడిపోయింది శ్రావ్య. ఓ సారీ అండి, వాడు మళ్ళీ మీ జోలికి రాకుండా ఉండాలని అలా చెప్పాను అని అన్నాడు మహేష్. ఓకే థ్యాంక్స్ అండి అంది శ్రావ్య. మీ పేరు అని అడిగింది శ్రావ్య. నా పేరు చెప్పలేదు కదా, నా పేరు మహేష్, మోహన్ రావు గారి అబ్బాయిని. మీ డాడీ చెప్పే ఉంటాడు నా గురించి అన్నాడు శ్రావ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ. హా నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది శ్రావ్య. తననే చూస్తూ నిలబడిపోయాడు మహేష్. వాళ్ళ నాన్న చెప్పిన సంబంధం ఈ అబ్బాయి గురించేనన్నమాట. చూడటానికి బాగున్నాడు, మంచివాడిలా ఉన్నాడు. ఆలోచించి చెప్తాను అని అంది శ్రావ్య. ఇంటికి వెళ్ళాక తన అభిప్రాయం అడగగానే మీ ఇష్టం నాన్న అని సిగ్గుపడుతూ చెప్పి వెళ్ళిపోయింది. అక్క బుగ్గలో గులాబీలు పూస్తున్నాయి నాన్న, ఆ సిగ్గు చూస్తే ఉంటే అక్కకి ఆ అబ్బాయి నచ్చినట్లున్నాడు అంది కావ్య. తర్వాత అప్పుడప్పుడు కొన్ని ఫంక్షన్లలో కలవడం, మాట్లాడుకోవడం, కలిసి బయటికి వెళ్ళడం, తన అల్లరి పనులతో మహేష్ శ్రావ్యకు నచ్చడం మొదలైంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శ్రావ్య తన స్నేహితులతో కలిసి టూర్కి వెళ్ళింది. వారం రోజుల తర్వాత ఈరోజే వస్తుంది. బస్సు దిగి తన స్నేహితులకు బాయ్ చెప్పి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ, ఏంటి డాడీ ఇంకా రాలేదు, నన్ను చూడకుండా ఆయన అస్సలు ఉండలేరు, ఈరోజు వస్తున్నానని తెలుసు కదా, ఏంటి ఇంకా రాలేదు, డాడీ ఎక్కడ ఉన్నావు అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇంతలో ఎవరో వెనక నుంచి భుజం పైన చెయ్యి వేసినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది శ్రావ్య. చంద్రం అంకుల్ మీరా, మీరేంటి ఇక్కడ, డాడీ రాలేదా అని అడిగింది. ముందు వెళ్దాం పదమ్మా అన్నాడు చంద్రం. శ్రావ్య ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది, కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం లేదు. ఏంటంకుల్ ఏమైంది, ఎందుకలా ఉన్నారు అడిగింది శ్రావ్య. గౌరీ శంకర్ హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చారు, ఇంటికి తీసుకొని వెళ్లకుండా? ఏమైంది అంకుల్ అడిగింది శ్రావ్య. ఏం మాట్లాడడం లేదు, హాస్పిటల్లోకి అడుగు పెట్టారు. అమ్మా నువ్వేంటి ఇక్కడ, డాడీ ఏరి అని అడిగింది శ్రావ్య. ఐసీయూ దగ్గరికి తీసుకుని వెళ్ళింది శ్రావ్య వాళ్ళ అమ్మ అంజలీదేవి. బెడ్ పైన సూర్యనారాయణ గారు, డాడీ డాడీ ఏమైంది డాడీ, డాడీకి ఏమైంది అరుస్తుంది శ్రావ్య. హార్ట్ అటాక్, మూడోసారి చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు. ఎలా జరిగిందమ్మా ఇదంతా ప్రశ్నించింది శ్రావ్య. మీ నాన్న మంచితనాన్ని చేతకానితనంగా తీసుకున్నారు, నమ్మిన వాళ్లే మోసం చేశారు, తప్పుడు లెక్కలు చూపించి బిజినెస్ని దెబ్బతీశారు. స్నేహితులే కదా అని నమ్మి బాధ్యతలు వారికి అప్పగిస్తే వారు మోసం చేశారు. ప్రభుత్వం కంపెనీని సీజ్ చేసింది. నమ్మిన వారే మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు అని ఏడుస్తూ చెప్పింది అంజలీదేవి గారు. మరి ఇంత జరుగుతుంటే మోహన్ రావు అంకుల్ ఏం చేస్తున్నారు అని అడిగింది శ్రావ్య. అసలు ఇదంతా చేసిందే అతను. డబ్బు కోసం మీ నాన్నగారి దగ్గర నటించారు అంతే. మీ పెళ్ళి కూడా క్యాన్సిల్ చేశారు. డబ్బు ఉన్న మరో అమ్మాయితో పెళ్ళికి ఏర్పాట్లు చేశారు. ఆ బాధతోనే మీ డాడీకి ఇలా మాట్లాడలేకపోతుంది అంజలీదేవి గారు. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా, ఇప్పుడు ఆ మోహన్ రావు ఇంటికే నా వద్దు అని చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు. అయినా అవేవి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది శ్రావ్య. ఆ వెనకాలే చంద్రం కూడా శ్రావ్యను అనుసరిస్తూ వెళ్ళాడు. మోహన్ రావు గారి ఇంట్లోకి అడుగు పెడుతూనే అరుస్తూ ఉంది శ్రావ్య. మోహన్ రావు గారు బయటికి వచ్చి ఏమీ తెలియని వాడిలా మంచిగా మాట్లాడుతున్నాడు. శ్రావ్యకి కోపం వచ్చింది. ఇంకా ఆపండి అంకుల్, ఎందుకు ఇలా చేశారు అని అడిగింది శ్రావ్య. ఓ అయితే అంతా తెలుసుకునే వచ్చావన్నమాట. అవును, అంతా నేనే చేశాను. డబ్బు కోసమే నటించాను. ఇప్పుడు ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తుంది. డబ్బు ఉంటేనే గౌరవం. నేను మీ నాన్న పార్ట్నర్, ఇద్దరికీ ఆ కంపెనీ పైన సమాన అధికారాలు ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారినే ఎక్కువగా చూసేవారు. అది నాకు నచ్చలేదు. మీ నాన్నంటే కోపం ఏర్పడింది. పగ తీర్చుకోవాలి అనుకున్నాను. మీ నాన్నకు తెలియకుండా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. తప్పుడు లెక్కలు చూపించి దెబ్బతీశాను అన్నాడు మోహన్ రావు. షాక్లో చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. పక్కనే ఉన్న మహేష్ వైపు చూసింది శ్రావ్య. ఏంటి వాడి వైపు చూస్తున్నావు? వాడు నిన్ను నిజంగా ప్రేమించాడు అని అనుకుంటున్నావు కదూ?
కాదు, నటించాడు. ఇదంతా మా ప్లాన్లో ఒక భాగం. కావాలనే వాడిలా చేశాడు. ఇదంతా తెలియక నువ్వు దీన్ని నిజం అని నమ్మావు. ఈ జీవిత చదరంగంలో నిన్ను ఒక పావులా వాడుకున్నాం అన్నాడు మోహన్ రావు. అవును శ్రావ్య, డాడీ చెప్పిందంతా నిజమే. డబ్బు కోసం నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. ఆ డబ్బే లేనప్పుడు నువ్వు నాకెందుకు అని అన్నాడు మహేష్. బరువెక్కిన శ్రావణ మేఘంలా వర్షించాయి శ్రావ్య కళ్ళు. ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా నడిచింది శ్రావ్య. వారం రోజుల తర్వాత చావుతో పోరాడి కన్ను మూశారు సూర్యనారాయణ గారు. చనిపోయే ముందు తండ్రి అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి శ్రావ్యకి. నన్ను క్షమించు తల్లి, నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ఇవ్వలేకపోయాను. తండ్రి గుర్తుకు వచ్చి ఏడ్చేసింది శ్రావ్య. ప్రస్తుతం అమ్మా నాకు జాబ్ వచ్చింది అంటూ స్వీట్ తీసుకొని వచ్చింది శ్రావ్య. ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక మెరుపు, ఆత్మవిశ్వాసం శ్రావ్య కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. శ్రావ్యను చూస్తే ఇప్పుడు ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమగా శ్రావ్య కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది శ్రావ్య. శ్రావ్య, నీలో ఇంత మార్పు ఊహించలేదు తల్లి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది శ్రావ్య వాళ్ళ అమ్మ. గతాన్ని ఒక కలలా మర్చిపోతే మంచిది అని తెలుసుకున్నాను అంది శ్రావ్య. ఇలా ఒక 2 నెలలు గడిచాయి. శ్రావ్య వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు కాస్త బాగుంది. ఒకరోజు తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ ఎండి వచ్చాడు. సార్, మీరేంటి సార్ ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వస్తానుగా అంది శ్రావ్య. నన్ను క్షమించమ్మా, నువ్వెవరో ఇన్ని రోజులు పట్టించుకోలేదు అన్నాడు ఆయన. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంది శ్రావ్య. నేను మీ నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబం ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం నాన్నగారేనమ్మా. ఆయన ఆఖరి రోజుల్లో నేను ఆయనకు సహాయం చేయలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అందుకు ఇప్పుడు నేను నీకు సహాయపడాలనుకుంటున్నాను అన్నాడు. నీకిప్పుడు ఒకరిని పరిచయం చేస్తాను అన్నాడు శ్రావ్య వాళ్ళ ఎండి. శివ అని పిలిచాడు. వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు. వీడిని గుర్తుపట్టావా? వీడు నా కొడుకమ్మా, పేరు శివ. చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్నాడు. మీ ఇంటికి వచ్చేవాడు, మీరు కలిసి ఆడుకున్నారు. గుర్తుకు వచ్చింది సార్. సార్ కాదమ్మా, అంకుల్ అని పిలువు. పర్లేదు. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వస్తాను అంటూ వెళ్ళిపోయారు శివ వాళ్ళ నాన్నగారు. జరిగినవి ఏవీ శివాకు తెలియదు. నువ్వేంటి ఇక్కడ జాబ్ చేయడం ఏంటి అసలు అని అడిగాడు శివ. జరిగిందంతా చెప్పింది శ్రావ్య. అవునా? అయితే మనం వాడికి గుణపాఠం చెప్పే తీరాలి, లేదా వాడు ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడో అన్నాడు శివ. మౌనంగా ఉంది శ్రావ్య. అవును, మీ నాన్నగారి బిజినెస్ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు కదా. మీ నాన్నగారి కల కూడా ఇదే కదా అన్నాడు శివ. నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది కుదరదు. ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు కూడా లేదు అంది శ్రావ్య. దాని గురించి నువ్వు ఆలోచించుకు, అది నేను చూసుకుంటాను అని అన్నాడు శివ. థ్యాంక్స్ శివ, కానీ వద్దు. నా సొంతంగానే నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను అంది శ్రావ్య. నచ్చచెప్పి చూశాడు శివ, కానీ శ్రావ్య వినలేదు. సరే, అయితే లోన్ తీసుకుందాం, ఇది నీకు ఓకే కదా అన్నాడు శివ. శివ శ్రావ్యకు సాయంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. శివ పరిచయంతో శ్రావ్య, కావ్య, అంజలీదేవి గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు శ్రావ్య, శివ బయటికి వెళ్ళి తిరిగి వస్తుండగా శివ ఫ్రెండ్ సిరి కనిపించింది. శివ, సిరి, శ్రావ్య ఒక కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి శివ, అసలు కాల్ కూడా చేయడం లేదు, పెళ్ళికి కూడా రాలేదు అడిగింది సిరి. ఓ సారీ సిరి, కొంచెం పని ఉండడం వల్ల రాలేదు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నాడు శివ. అవును, నీ హస్బెండ్ని చూపించవా? కనీసం ఫోటో అన్నా చూపించు అన్నాడు శివ. సిరి తన ఫోన్లో ఒక ఫోటో తీసి చూపించింది. ఆ ఫోటో చూసి ఇద్దరు షాక్. అందులో ఉంది ఎవరో కాదు, మహేష్. శివ సిరికి నిజం చెప్పాలనుకున్నాడు. శ్రావ్య అడ్డుపడింది. నువ్వు ఉండు శ్రావ్య, నిజం సిరికి తెలియాలి, తను కూడా మోసపోయింది. ఏంటి శివ, ఏం నిజం అని అడిగింది సిరి. జరిగిందంతా చెప్పాడు శివ.
ఇంత మోసం చేస్తారా? వాళ్ళ సంగతి ఇప్పుడే తేలుస్తా అంది సిరి. సిరి, కూల్ డౌన్. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే ఏం లాభం లేదు. మనకు కావాల్సింది వాళ్ళు మారడం. నువ్వు కూడా మాకు సాయం చేయాలి అన్నాడు శివ. ఓకే అంది సిరి. శ్రావ్య వాళ్ళు ఎలా మోసం చేశారో మనం కూడా అలానే దెబ్బ కొట్టాలి. అప్పటిదాకా నేను చెప్పింది చెయ్యి అన్నాడు శివ. వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచాయి. శ్రావ్యకు లోన్ రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచిస్తూ కూర్చున్నారు శివ, శ్రావ్య. ఇంతలో శివ వాళ్ళ నాన్నగారు వచ్చారు ఏవో పేపర్స్ పట్టుకొని. ఏంటి నాన్న ఇవి అడిగాడు శివ. అమ్మ శ్రావ్య, మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు. నేను బిజినెస్ మొదలుపెట్టిన మొదట్లో లాభాలు లేవు. అప్పుడు ఆయన నాకు కొంత భూమినిచ్చారు. దానిని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాను. తర్వాత ఆ భూమిని కొనుగోలు చేసి ఎన్నోసార్లు తిరిగిచ్చినా మీ నాన్నగారు తీసుకోలేదు. ఏదో ఒకరోజు అవసరమైనప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను, మీ దగ్గరే ఉంచండి అన్నారు. ఇప్పుడు ఇది నీకు అవసరం అంటూ ఆ పేపర్స్ ఇచ్చాడు. మా సాయం నీకు అవసరం లేదు, కానీ ఇది మీ నాన్నగారిదే కదా. ఆయన ముందే భవిష్యత్తుని ఊహించారనుకుంటా. ఇవి నా దగ్గర ఉండిపోయాయి అన్నాడు శివ వాళ్ళ నాన్నగారు. శ్రావ్య బిజినెస్ స్టార్ట్ చేసింది. కేవలం 2 నెలల్లోనే బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. మరోపక్క మోహన్ రావుకి పతనం మొదలైంది. శ్రావ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే మోహన్ రావు గారు మాత్రం దిగజారిపోసాగారు. సిరి సహాయంతో మోహన్ రావుకి తగిన బుద్ధి చెప్పారు శివ, శ్రావ్య. శ్రావ్యాన్ని వాళ్ళు ఎలా మోసం చేశారో అలానే వీళ్ళు చేయసాగారు. మోహన్ రావుకి చేసిన పాపాలు ఒక్కోటి గుర్తుకు వస్తున్నాయి. శ్రావ్య విషయంలో చేసిన తప్పుకు బాధపడ్డాడు. అతి తక్కువ కాలంలోనే శ్రావ్య ఆంధ్రాలో నెంబర్ 1 వ్యాపారవేత్తగా ఎదిగింది. ఈ కారణంగా వాళ్ళు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దలందరూ వస్తున్నారు. బంధువులు, స్నేహితులు కూడా తిరిగి చేరువయ్యారు. ఈ సమయంలో మోహన్ రావుకి శ్రావ్య తప్ప వేరే దారి కనిపించలేదు. వెంటనే మోహన్ రావు వెళ్ళి శ్రావ్య కాళ్ళ మీద పడి వేడుకున్నారు. అందరి ముందు క్షమాపణ చెప్పారు. శ్రావ్య కూడా అతన్ని క్షమించి పోయిన ఆస్తిని తిరిగి ఇప్పించింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. శ్రావ్య నెంబర్ 1 వ్యాపారవేత్త కావడం వలన తనని పెళ్లి చేసుకోవడానికి చాలామందే ముందుకు వస్తున్నారు. ఈ విషయం తెలిసి శివ చాలా బాధపడ్డాడు. ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఇంతలో స్టేజ్ పైన శ్రావ్య వచ్చి మాట్లాడుతూ ఉంది. అమ్మా, నీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా అంది శ్రావ్య. అంజలీదేవి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. శ్రావ్య మాట్లాడుతుంది. మన జీవితంలో చాలామంది ఎదురవుతూ ఉంటారు. కొంతమంది పాఠాలు నేర్పిస్తే మరికొందరు గుణపాఠం నేర్పిస్తారు. నేను 3కి థ్యాంక్స్ చెప్పాలి. ఒకరు మోహన్ రావు గారు, ప్రపంచం అంటే ఎలా ఉంటుందో చూపించారు. సిరి సొంత వాళ్ళైనా న్యాయం వైపు నిలబడి మాకు సాయం చేసింది. 3 శివ స్నేహంలోని గొప్పతనాన్ని, ప్రేమలోని మాధుర్యాన్ని తెలియజేశాడు. శివ, నువ్వు నాతో ఉంటే కేవలం 1 సంవత్సరంలోనే ఇంత సాధించాను. నువ్వు నాకు లైఫ్ లాంగ్ తోడుంటే ఈ ప్రపంచమే నా సొంతం అవుతుంది. విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేసింది శ్రావ్య. ఆ మాటలు విన్న శివాకి అంతులేని ఆనందం, సంతోషం ఒక్కసారి వచ్చింది. దాంతో అతనికి ఆకాశంలో ఎగురుతున్న అనుభూతి కలిగింది. హాల్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. శివ కూడా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాడు. దూరంగా ఉన్న తన తండ్రి ఫోటో చూస్తూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది శ్రావ్య. ఒక మంచి మాట, వెళుతున్న దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి. వాటిని తీసేసి నడిస్తేనే ప్రయాణం సులువవుతుంది. కాదని కూర్చుంటే మనం ఉన్న చోటే నిలబడిపోతాం, ఒంటరిగా మిగిలిపోతాం. జీవితం కూడా అంతే. కష్టాలు వస్తున్నాయని పోరాడుకుంటే ఓడిపోతాం. అదే ఎదురు తిరిగి ధైర్యంగా పోరాడితేనే జీవితాన్ని గెలుస్తాం, జీవితాన్ని శాసిస్తాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.